హలో అండి. నేను డాక్టర్ భానుపూర్ణిమ ఫిజియోథెరపిస్ట్‌ని. ఈరోజు మనము షోల్డర్ పెయిన్. ఈ షోల్డర్ పెయిన్ ఎందుకొస్తుంది? చాలా ఫ్రీక్వెంట్‌గా ఎందుకొస్తోంది? దీన్ని రాకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో, ఎప్పుడు మనం ఇంట్లో చిట్కాలతోటి తగ్గించుకోవచ్చు. ఎప్పుడు డాక్టర్‌ని కన్సల్ట్ చేయాలి? ఇలాంటి విషయాలు తెలుసుకుందాము. ఇంతకుముందు షోల్డర్ పెయిన్ అంటే చాలా పెద్ద వయసు వాళ్ళలోనో 50 సంవత్సరాలు దాటిన వాళ్ళలోనో, డయాబెటిస్ ఉన్న వాళ్ళలో మాత్రమే ఈ షోల్డర్ పెయిన్ గాని, లేదంటే ఫ్రోజెన్ షోల్డర్ ఈ సమస్యని ఎక్కువగా చూసేవాళ్ళం. కానీ ఈ మధ్య ఆహ్, వయస్సుతో సంబంధం లేకుండా, డయాబెటిస్‌తో కూడా సంబంధం లేకుండా ఈ ఫ్రోజెన్ షోల్డర్ లేదా షోల్డర్ పెయిన్ అనే సమస్యని బాగా ఎక్కువగా గుర్తిస్తున్నాం. సో, ఇలా ఎందుకు జరుగుతోంది? సో, దీనికి ప్రధానమైన కారణము మన షోల్డర్ జాయింట్ యొక్క అనాటమీ. సో, మిగిలిన జాయింట్స్ అన్నీ వెయిట్ బేరింగ్ జాయింట్స్ లేదా బోన్ టు బోన్ జాయింట్ ఉంటుంది. కానీ ఈ ఒక్క షోల్డర్ జాయింట్ మాత్రము మజిల్ టు బోన్ జాయింట్ ఉంటుంది. ఎందుకంటే ఈ షోల్డర్ అనేది బాల్ అండ్ సాకెట్ జాయింట్. సో, బాల్ అండ్ సాకెట్ మన షోల్డర్ అనేది అన్ని డైరెక్షన్స్‌లో మూవ్ అవుతుంది. సో, ఈ మూవ్‌మెంట్ రావటానికి వీలుగా షోల్డర్ జాయింట్‌లో ఈ సాకెట్ అనేది చిన్నగా ఉంటుంది. బాల్ అంటే హ్యూమరస్ అంటాం ఈ బోన్‌ని. హ్యూమరస్ హెడ్ దీనికి పెద్దగా ఉంటుంది. సో, ఈ సాకెట్‌లో ఈ హెడ్ పట్టడానికి వీలుగా చుట్టూరు 4 మజిల్స్ ఆహ్, ర్ ఒక రౌండ్ లాగా ఫార్మ్ అయ్యి దీన్ని అకామోడేట్ చేస్తాయి. సో, దాన్ని రొటేటర్ కఫ్ మజిల్స్ అంటాం. సో, ఈ రొటేటర్ కఫ్ మజిల్స్ ఈ హ్యూమరల్ జాయింట్ అంటే ఈ హ్యూమరస్ హెడ్ ఈ ఇవి కలిపి మన షోల్డర్ జాయింట్ అనేది ఫార్మ్ అవుతుంది. సో, మూవ్‌మెంట్స్ ఎప్పుడైతే మజిల్ టు బోన్ జాయింట్ ఉందో, సో, మజిల్స్‌ని మనం ఎప్పుడు యాక్టివ్‌గా పెడితేనే మజిల్స్ అనేవి యాక్టివ్‌గా ఉంటాయి. సో, ఈ ఈ మధ్య కాలంలో మన డైలీ రొటీన్ లైఫ్‌లో భాగంగా షోల్డర్ జాయింట్ అనేది కంప్లీట్ రేంజ్‌లో మనం యూజ్ చేయటం లేదు. సో, దానివల్ల ఈ మజిల్‌కి, బోన్‌కి మధ్యలో అడ్హెషన్స్ అంటే బూజులాగా కట్టి అడ్హెషన్స్ అనేవి ఫార్మ్ అవుతూ ఉంటాయి. సో, ఈ అడ్హెషన్స్ ఫార్మ్ అవ్వటం వల్ల ఈ షోల్డర్ ఫ్రో ఈ షోల్డర్ జాయింట్ మూవ్‌మెంట్స్ అనేవి రెస్ట్రిక్ట్ అయిపోవడము, దానివల్ల పెయిన్ రావడము, షోల్డర్ జాయింట్ ఫ్రీజ్ అయిపోవడము. సో, ఇలాంటివి మనము చాలా ఎక్కువగా చూస్తున్నాం. ఈ షోల్డర్ పెయిన్ ఇంత ఎక్కువ అయిపోవడానికి కారణము మెయిన్‌గా నెగ్లెక్ట్‌కి ఎక్కువ గురవ్వడానికి కారణము మనం ముందే మాట్లాడుకున్నాం గదా! ఈ జాయింట్ పర్టిక్యులర్ అనాటమీ. ఇది వెయిట్ బేరింగ్ జాయింట్ కాదు. సో, మన షోల్డర్ జాయింట్ మీద ఎక్కడ ఎలాంటి వెయిట్ అనేది పడదు. తర్వాత పెయిన్ కూడా సో, మనము ఎంత రేంజ్ అయితే షోల్డర్ మూవ్‌మెంట్ వెళ్తుందో, సో, కంప్లీట్‌గా మూవ్‌మెంట్‌తో పెయిన్ రాదు. ఎక్కడో మొదలైనప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము షోల్డర్ ఇక్కడి నుంచి ఇక్కడికి మూవ్ అవుతుంది అనుకుందాం. సో, ఇక్కడి నుంచి ఇక్కడ కదిపేంత వరకు ఎలాంటి నొప్పి ఉండదు. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు వెళ్ళేది మాత్రమే నొప్పొస్తుంది. మళ్ళీ ఈ పైనుంచి ఫ్రీగానే ఉంటుంది. సో, అలాంటప్పుడు ఏంటంటే షోల్డర్ కదపాలి అన్నప్పుడు కొంచెం ఇలా కదిపో మూవ్‌మెంట్ అనేది కంప్లీట్ చేసేస్తూ ఉంటారు. సో, మనం చిన్న నొప్పే గదా! ఈ కొంచెమే గదా! ఈ కొంచెం పక్కకి జరుపుకుంటే మన మూవ్‌మెంట్ వచ్చేస్తుంది గదా! సో, ఇలాగ నెగ్లెక్ట్‌కి గురవుతూ ఉంటుంది. సో, అలా ఒక చోట ఫార్మ్ అయిన అడెషన్ స్లోగా స్ప్రెడ్ అయ్యి ఎప్పుడైతే డే టు డే యాక్టివిటీస్ చేయలేకపోతారో ఫర్ ఎగ్జాంపుల్ కోంబింగ్ చేసుకోవడం గానీ, హెడ్ బాత్ చేసుకోవడం గానీ, వెనకాల వీపు రుద్దుకోవడం గానీ, డ్రెస్సింగ్ గానీ, ఇలాంటి యాక్టివిటీస్ ఎప్పుడైతే రెస్ట్రిక్ట్ అవుతారో, అప్పుడు రియలైజ్ అయ్యి వైద్యుల్ని సంప్రదిస్తారు. కానీ అప్పటికే చాలా డ్యామేజ్ జరిగిపోయి ఉంటుంది. షోల్డర్ పెయిన్ ట్రీట్మెంట్ కూడా పెయిన్‌ఫుల్ గానే ఉంటుంది. ఎందుకంటే ఆ ఫార్మ్ అయిన అడ్హెషన్స్‌ని స్లోగా బ్రేక్ చేయాలి కాబట్టి. సో, ఆహ్ మీకు మీకు గనక ఇలా షోల్డర్‌లో ఎలాంటి నొప్పి గాని, లేకపోతే ఎలాంటి ఇబ్బంది ఉన్నా దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే వైద్యుల్ని సంప్రదించి దానికి తగ్గ ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. ఒకవేళ మీకు షోల్డర్ పెయిన్ ఇప్పుడే స్టార్ట్ అవుతోంది, ఇనీషియల్ స్టేజెస్‌లో ఉంది, లేదా మీరు డయాబెటిస్‌తో బాధపడుతున్నారు, మీరు షోల్డర్ పెయిన్ రావద్దు అని అనుకుంటున్నారు అంటే, నేను చిన్న చిన్న ఎక్సర్‌సైజెస్ చెప్తానండి. అవి సింపుల్‌గా మీరు ఇంట్లోనే చేసేసుకోవచ్చు. సో, ఆ చిన్న ఎక్సర్‌సైజెస్ ఏంటో ఫస్ట్ చూసేద్దాము. సో, ఫస్ట్ ఎక్సర్‌సైజ్‌లో చేతులు 2 ఇలా స్ట్రెయిట్‌గా పెట్టాలి. స్ట్రెయిట్‌గా పెట్టి ఇలా ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి షోల్డర్స్‌ని ఇట్లా పైకి తీసుకెళ్ళాలి. సో, కంప్లీట్‌గా
పైకి తీసుకెళ్ళి ఒక 10 సెకండ్స్ హోల్డ్ చేయాలి. 10 సెకండ్స్ హోల్డ్ చేశాక స్లోగా కిందికి తీసుకురావాలి. ఇది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎక్సర్సైజ్. తర్వాత సెకండ్ ఎక్సర్సైజ్‌లో చేతులు 2 ఇలా సైడ్‌కి పెట్టాలి. సైడ్‌కి పెట్టి ఇలా మెల్లగా పైకి తీసుకెళ్ళి 2 హ్యాండ్స్ ఇలా పైన జాయింట్ చేయాలి. సో, సేమ్ ఈ పొజిషన్ కూడా ఒక 10 సెకండ్స్ హోల్డ్ చేసి మళ్ళీ స్ట్రెయిట్‌గా ఇలా సైడ్‌కి తీసుకురావాలి. ఇది సెకండ్ ఎక్సర్సైజ్. థర్డ్ ఎక్సర్సైజ్‌లో 2 షోల్డర్స్‌ని 2 చేతులు ఇలా పెట్టుకోవాలి. తర్వాత షోల్డర్స్‌ని రొటేట్ చేయాలి. సో, ఫుల్ రేంజ్‌లో. సో, ముందు నుంచి వెనకకి క్లాక్ వైజ్ అండ్ వెనక నుంచి ముందుకి యాంటీ క్లాక్ వైజ్. సో, ఈ రొటేషన్స్ క్లాక్ వైజ్ ఒక 10 టైమ్స్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ ఒక 20 టైమ్స్. ఇది థర్డ్ ఎక్సర్సైజ్. తర్వాత ఇంకొక సింపుల్ ఎక్సర్సైజ్ పెండ్యులర్ మూమెంట్స్ అంటాము. సో, మనం ఏ జాయింట్ అయితే ఏ షోల్డర్ అయితే ఎక్సర్సైజ్ చేస్తున్నామో ఆపోజిట్ లెగ్ ముందుకు పెట్టాలి. ముందుకు పెట్టి మనం జస్ట్ కొంచెం ముందుకి వంగాలి. వెయిట్ అంతా ఈ కాలు మీద పడేటట్టు. మన స్పైన్ మాత్రం స్ట్రెయిట్‌గా ఉండాలి. రెండో చెయ్యి వెనక్కి పెట్టుకొని ఈ షోల్డర్‌ని ఇలా గ్రావిటీకి వదిలేసేయాలి. సో, గ్రావిటీకి వదిలేసి పెండులమ్ లాగా మూవ్ చేయాలి. సో, ఇలాగ లెఫ్ట్ టు రైట్ ఒక 20 టైమ్స్. తర్వాత రొటేషన్స్ ఇలాగే ఇదే పొజిషన్‌లో బ్యాక్ మాత్రం స్ట్రెయిట్‌గా ఉండాలి. ముందుకు వంగినా కూడా ఈ ముందున్న కాలు మీద వెయిట్ వేసుకోవాలి. అప్పుడు గ్రావిటీకి ఈ షోల్డర్ మీద వెయిట్ ఏం పడదు. సో, ఇప్పుడు ఇలా రొటేట్ చేయాలి. సో, క్లాక్ వైజ్ ఒక 20 టైమ్స్, యాంటీ క్లాక్ వైజ్ ఒక 20 టైమ్స్. ఇది కూడా చాలా సింపుల్ ఎక్సర్సైజ్. మీరు గమనించినట్టయితే ఇలా గ్రావిటీకి వదిలేసి చేసినప్పుడు కంప్లీట్‌గా మీ షోల్డర్ మూవ్‌మెంట్ అనేది మీకు లోపల తెలుస్తూ ఉంటుంది. సో, చూసారు కదండీ! ఈ చిన్న చిన్న సింపుల్ ఎక్సర్సైజెస్ తోటి మనం షోల్డర్ పెయిన్‌ని రాకుండా కాపాడుకోవచ్చు.